శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 5వ నెల 2027 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి. సాయంత్రం 4:14 వరకు, తదుపరి త్రయోదశి. రేవతి నక్షత్రం ఉదయం 10:58 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. తైతులకరణం సాయంత్రం 4:14 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు ఉదయం 8:43 నుండి 10:13 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:29 వరకు. నేటి వర్జ్యం సూర్యోదయానికి ముందు అంటే 5:36 ప్రారంభమై ఉదయం 7:05 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం, ఈరోజు మహీ జయంతి, దీనితో పాటుగా ప్రదోష వ్రతం. ఈ రోజున ఈ ప్రదోష వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి జన్మాంతరాల నుండి వచ్చేటటువంటి పాపరాశులు ఏవైతే ఉన్నాయో, వాసనా వాయిసాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంగళాలన్నీ సిద్ధిస్తాయి అని మనకి ప్రదోష వ్రత మహత్యంగా చెప్పబడుతుంది. అందులో కూడా మనకి ఈ ప్రదోష వ్రతాల్లో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథిని, ఈ ప్రదోష వ్రతాన్ని మహాప్రదోషం అని పిలుస్తారు. దానితో పాటు ఏ వారమైతే వచ్చిందో ఆ వారాధిపతి పేరుతో, ఉదాహరణకి ఈ రోజున శనివారం కాబట్టి శని ప్రదోషంగా చెప్తారు. మనకున్నటువంటి ఈ ప్రదోషాలలో భౌమ ప్రదోషం, గురు ప్రదోషం, శని ప్రదోషం, ఈ 3 విశేషంగా చెప్పబడుతున్నాయి. ఈ శని ప్రదోషం అయినటువంటి ఈ పర్వదినం నాడు మనకి తెలియనటువంటి అజ్ఞాతాది దోషాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున ప్రదోషకాలంలో శివారాధన చేయటం వల్ల, శివాభిషేకం చేయటం వల్ల, శివ దర్శనం చేయటం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయని. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు జాతకంలో శని ప్రతికూలంగా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గోచార రీత్యా ఇప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ ఏలినాడు శని నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల శనైశ్చరుడి యొక్క ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి శనైశ్చరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పెద్దల వచనం. ఈ ప్రదోష వ్రతం నాడు యథాశక్తిగా శనైశ్చరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, ప్రదోషకాలంలో శివ దర్శనం చేయటం, యథాశక్తిగా ఈశ్వరాభిషేకం చేయించడం వల్ల, చేస్తున్నటువంటి సమయంలో చూడటం వల్ల ముఖ్యంగా శివ పరివారానికి ప్రదోష వ్రతంలో విశేషార్చన చేస్తారు. వారిలో ముఖ్యంగా వేదపాదుడు, తీక్ష్ణ శృంగుడైనటువంటి నందీశ్వరుడి యొక్క ఆరాధన, అర్చన విశేషంగా ఈ ప్రదోష వ్రతంలో చేయటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. నంది ఆనందవర్ధన అని మనకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఆయన నంది అని పిలిచారు. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పరమేశ్వరుని చూస్తూ పరమేశ్వరుడి యొక్క దర్శనంలోనే రమిస్తూ ఉండేటటువంటి మహానుభావుడు. జాతకంలో ఉండేటటువంటి కళత్ర సంబంధమైన, సంతాన సంబంధమైన దోషాలను, అట్లాగే అనువంశీకమైనటువంటి దోషాలను కూడా పోగొట్టేటటువంటి మహానుభావుడు నందీశ్వరుడు అని శాస్త్రవచనం. అటువంటి ఈ ప్రదోష వ్రతంలో శివదర్శనం చేసి, నందీశ్వరారాధన చేసి, యథాశక్తిగా శనైశ్వరుడికి సంబంధించినటువంటి ఆ స్తోత్రపారాయణ కూడా చేసి, ఈ శని ప్రదోషం నాడు అందరూ విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తూ మహాదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు శని త్రయోదశి అయినటువంటి సందర్భంగా సర్వరాశుల వారు శనిని ఏ విధంగా ఆరాధించి శని దోష నివృత్తం చేసుకోవాలో ఆ విశేషాల్ని, ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో ఆ విశేషాల్ని, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో ఈ అంశాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, శనివారం. నక్షత్రం రేవతి, తదుపరి అశ్వని. ఈరోజు శని త్రయోదశి. బహుళపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశిని మాత్రమే శని త్రయోదశిగా వ్యవహరించాలి తప్ప
మరి ఏ విధంగానూ శనివారం త్రయోదశి కలిసిన మాత్రాన శని త్రయోదశి అనుకోకూడదు. శనికి సంబంధించినటువంటి స్తోత్రాలని లేదా మంత్రాలని పఠించడం ద్వారా శనిగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. శని ఉత్తముడైనటువంటి గ్రహమే తప్ప మనకి అశుభాన్ని కలిగించేవాడు కానే కాదని శాస్త్రం తెలియజేస్తున్న సత్యం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్ర శనులు, వీరితో పాటు చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే సర్వత్రా విజయ లాభమే కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా మాత్రం ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు మరొక చోట వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనని పూర్తిగా మానుకోవడం ఉత్తమం. ఏ వృత్తిని చేసి తాము పదవి విశ్రాంతిని పొందారో అదే వృత్తిని మళ్ళీ కొనసాగించాలి అనేటువంటి ఆలోచనతో బుద్ధి విషయంలో శ్రమని పెట్టడం ఏమాత్రం సరి కానీ కాదు. దూర ప్రయాణాలను చేయడం ఏమాత్రం మంచిది కాదు. శారీరకమైనటువంటి అనారోగ్యం శరీరంలో ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం శ్రేయస్కరం. శని త్రయోదశి సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానాన్ని కానీ చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గ్రహయోగం అద్భుతంగా ఉన్నటువంటి కారణంగా కుటుంబంలో ఏకాభిప్రాయమే ఉంటుంది. ఏ విధమైన వ్యతిరేక ఆలోచన ఉండే అవకాశం ఉండదు. పై అధికారులు క్రింది ఉండే ఉద్యోగులతో సంపూర్ణ అనుకూల భావంతో ఉంటారు. వేతన ఆధిక్యం అయితే ఉండకపోవచ్చు, కానీ పదవిలో ఉన్నతి మాత్రం లభించే అవకాశం ఉండొచ్చు. ఇంతకుముందు మరో ఉద్యోగంలోనికి వెళ్ళడం కోసం చేసిన ప్రయత్నాలన్నింటినీ పూర్తిగా మానుకుంటారు. ఇక్కడ ఉండేటటువంటి గౌరవ భావం అత్యధికంగా ఉండేటటువంటి కారణంగా తాము పనిచేస్తున్న సంస్థకి సంపూర్ణమైన సహాయ సహకారాల్ని అందించి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ శని ప్రదక్షిణని కానీ చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి కలలన్నీ నిజం అయ్యే అవకాశం మెల్లమెల్లగా లభిస్తుంది. ఏ విధమైనటువంటి ఓడి దుడుకులు జీవితంలో ఉండవు. దాంపత్యంలో అన్యోన్య భావం పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాల్ని చక్కరైనటువంటి వినోద విహారార్థం చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటుంది. చక్కగా అందరితోనూ బంధు సమక్షంలో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు. దూరభార ప్రయాణాల్ని చేయడం మానుకున్నట్టుగానే వీధి భోజనాల్ని కూడా వీరు పూర్తిగా విరమించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నీలిరంగు వస్త్రాల్ని కానీ ధరించినట్లయితే ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి సరైనటువంటి ఆదాయం వస్తున్నది లేనిది, ఫలితం ఉంటున్నది లేనిది
మరింత జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉంటారు. ఆత్మీయులైనప్పటికీ కూడా, అవసరం ఉందని తెలియజేసినప్పటికీ కూడా ఏ విధంగానూ రుణాన్ని తీసుకోవడం, రుణాన్ని ఇవ్వడం అనేది చేయరు. అది శ్రేయస్కరం. నూతనమైనటువంటి భూముల్ని, స్థలాల్ని కొనాలనే ఆలోచన ఉన్నా, పుష్కలంగా సొమ్ము ఉన్న ఆ వైపుకే వెళ్ళరు. అది చెప్పుకోదగ్గ విశేషం. ఏ విధమైనటువంటి ఆగ్రహభావము లేకుండా సహనభావంతో ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి విధానం. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలికతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గుంభనగా ఉంటారు. ఏ రహస్యాన్ని బయటికి రానియకుండా ఉండే విధమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. అవసరమైనప్పటికీ కూడా ఆర్థికంగా సంతానాన్ని అడగరు. వారు ఇస్తామన్నప్పటికీ కూడా తీసుకునే విధానంతో ఉండరు. ఇలా ప్రవర్తించడం చాలా సరైనటువంటి విషయం. నింద పడకుండా ఉండేటువంటి తీరు కూడా. సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాల్ని తప్పక చేయడం అవసరం. కొద్ది రాజీ పడ్డట్టయితే అనుకూలించే విధానం మరింతగా గోచరిస్తుంది. సంతానం అందరికీ కూడా ఉద్యోగ లాభం ఉండేటటువంటి కారణంగా ఆర్థికంగా గట్టితనంతోనే ఉంటారు. శనివారం సందర్భంగా సింహరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యభగవాను ఎర్రని కుంకుమతో కలిపిన అక్షతలతో పూజించినట్లయితే తప్పక గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విచ్చలవిడిగా ఉంటారు. ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడనే ఆడరు. ఆత్మీయులైనటువంటి వారిని, బంధువులైన వారిని గృహానికి ఆహ్వానిస్తూ ఉంటారు. నూతనమైనటువంటి గృహాన్ని కట్టుకోవడమో కొనుక్కోవడమో వంటివి జరుగుతూ ఉన్నటువంటి కారణంగా చెప్పలేని సంతోషంతో ఉండగలుగుతారు. ప్రత్యక్షమైనటువంటి విమర్శని చేయడం ఇబ్బందిని కలిగించే అంశం ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి కూడా సరైనటువంటి లెక్కల్ని, పత్రాలని సమర్పించడం అవసరం. సకాలంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల్ని, అలాగే వ్యాపార సంస్థలకి చెల్లించవలసినటువంటి అద్దెలను చెల్లించడం అవసరం. లేని పక్షంలో విషయం దూరం వెళ్ళే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తి కావడమే కాకుండా రావాల్సిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి అంశంలోనూ తీవ్రమైనటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. పెద్దల సలహాలని, సూచనలని పాటిస్తూ ఉంటారు. వినయ విధేయ ధోరణిలో ఉంటారు. తీర్చవలసిన అప్పుల్ని సకాలంలో తీరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైన శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో అశ్రద్ధ భావంతో ఉంటారు. అది సరికాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించి ఆయనకు గారెను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి దాంపత్య విధానంతో ఉంటారు. నూతన గృహ ఆనందాన్ని పొందుతూ ఉంటారు.
ఆర్థికంగా మరింత ఖర్చు అయినటువంటి కారణంగా గృహానికి సంబంధించినటువంటి ఇంకా మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో, అంతేకాక సుందరీకరణకి ఎంతెంత ఖర్చు చేయవలసి వస్తుందో వాటన్నిటి కోసమని సొమ్ముని సమీకరిస్తూ కనిపిస్తారు. రుణాన్ని తీసుకోవడానికి ఏ విధమైనటువంటి ఇష్టాన్ని శ్రద్ధని చూపించరు. కుటుంబం అంతా ఏక అభిప్రాయ సాధనతో ఉండేటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. చేసినటువంటి అప్పులకు సంబంధించిన అసలు అలాగే వడ్డీని తీరుస్తున్నటువంటి కారణంగా శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకార భావంతో ఉంటారు. తమలో వచ్చినటువంటి ఆలోచనని ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ అందరికీ శత్రుభావాన్ని కలిగించేవారుగా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం కోసమని ఔషధ సేవని చేయవలసి రావచ్చు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు క్రమంగా జరిగే అవకాశం ఉంది. దానికి వీరు శారీరకంగా శ్రమని చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి సంబంధించిన వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. దూర ప్రయాణాన్ని చేయొచ్చు, కానీ ప్రయాణంలో వస్తు చౌర్యం వస్తు నష్టం కలగకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే నూతనంగా లభించిన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. వ్యాపారపరంగా లాభాలని సంపాదిస్తూ ఉంటారు. నూతన వ్యాపార పరిశ్రమని స్థాపించాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. కానీ తగినటువంటి ఆర్థిక సమీకరణ లేనటువంటి కారణంగా వాయిదా వేసుకుంటారు ఆలోచనని. క్రింద పని చేసేటువంటి వ్యాపార రంగంలోని ఆ ఉద్యోగులంతా సక్రమంగా పనిచేస్తారని భావించినప్పటికీ కూడా అంతగా సహాయ సహకారాలు లేనటువంటి కారణంగా కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉండొచ్చు. వచ్చేటటువంటి ఆదాయాలన్నీ సక్రమంగా వస్తున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటి కారణంగా కొద్ది తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది ఈ రోజున. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైన ఆందోళన తొలగడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి మాట తప్పే విధానం కుటుంబం మొత్తం మీద ఉండదు. మరొక గృహాన్ని కొనుక్కోవడానికి కానీ నిర్మించుకోవడానికి కానీ తగినటువంటి ఆలోచనలు చేస్తారు. ఆర్థికంగా రుణం లభించే అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. సంతానానికి అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం, సంతానానికి నిరుద్యోగులై ఉన్నట్లయితే ఉద్యోగ లాభము కలిగే అవకాశం ఉంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లోపల ఆలోచన ఉన్నప్పటికీ కూడా తగినటువంటి ధైర్యం చాలక వ్యాపారాన్ని ప్రారంభించలేకపోవచ్చు. ఆర్థికంగా మరింత సంపన్నులైనటువంటి వారితో పరిచయాలు అనుకోకుండా ఏర్పడే అవకాశం ఉంది. అయితే వారి మీద ఆధారపడడం ఏమాత్రమూ సరి కానీ కాదు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లభించడమే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే
వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం విషయంలో ఏమాత్రం మొగమాటపుతనాన్ని చూపించరు. ఆ కారణంగా చేతి నిండుగా పుష్కలంగా సొమ్ము లభించే అవకాశం ఉండొచ్చు. న్యాయస్థానంలో ఒక అభియోగం ఇంకా అపరిష్కృతంగా ఉన్న విషయంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం మరింతగా గోచరిస్తోంది. తల్లిదండ్రుల పట్ల చెప్పలేనటువంటి శ్రద్ధాభావాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలను ఏమాత్రం చేయకుండా తల్లిదండ్రుల్ని కనిపెట్టుకునే ఇంటనే ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. తమదైనటువంటి వృత్తిలో అమోఘమైన శక్తి సామర్థ్యాల్ని సంపాదించడం కోసమని ఎక్కడెక్కడో గ్రంథాలయాల్ని ఆశ్రయిస్తూ ఉండొచ్చు. దూరభార ప్రయాణాలకి పూర్తి వ్యతిరేకమైనటువంటి దృష్టితో ఉంటారు. శారీరకంగా మాత్రం చర్మవ్యాధి కానీ కంటికి సంబంధించిన అనారోగ్యం కానీ ఉండొచ్చు. వైద్య పరీక్షని చేయించుకోవడం మంచిది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెపూలతో పూజించి ఆయనకు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి పనిలోనూ ఆర్థికమైనటువంటి లాభం కలగడమే కాకుండా అన్ని పనులు శీఘ్రంగా ముగిసే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శని త్రయోదశి అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం సాయంకాలం 4:15 తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. శనివారం త్రయోదశి తిథితో కలిసి ఉంది కాబట్టి దీన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే సాయంకాలం 4:15 తర్వాత త్రయోదశి వచ్చింది కాబట్టి ప్రదోషకాలంలో త్రయోదశి ఉంది కాబట్టి దీన్ని శని ప్రదోషం అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి శని త్రయోదశి శని ప్రదోషం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా సాయంకాలం పూట త్రయోదశి ఉన్న రోజు పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రం. ప్రదోష వ్రతాన్ని ఆచరించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందులోనూ శనివారం రోజు త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉంది. అంటే శని ప్రదోషం అంటారు. శని ప్రదోషం సందర్భంగా ఈరోజు ప్రదోష కాలంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. శని త్రయోదశి రోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారు. ఈ శని త్రయోదశి పర్వము, శని ప్రదోషము ఉన్న సమయం సాయంకాలం 5:15 నుంచి 5:45. ఈ సమయంలో శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గంగాజలం అందుబాటులో లేకపోతే పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే నల్ల నువ్వులు కలిపిన నీటితో, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత పరమశివుడికి మారేడు దళాలతో పూజ చేయటం, దీనితో పాటుగా శంఖు పుష్పాలతో పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శంఖు పుష్పాలు, ఉమ్మెత్త పూలు, జిల్లేడు పూలు, ఈ మూడింటితో శని ప్రదోషం సందర్భంగా శివపూజ చేస్తూ నమశివాయ మంత్రాన్ని జపించుకున్నట్లయితే శివానుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని ప్రదోషం సందర్భంగా ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే జాతకంలో ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో కానీ నువ్వు నూనెతో కానీ నవగ్రహ ఆలయంలో అభిషేకం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రధానంగా ఈరోజు తీవ్రమైనటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ తీవ్రమైన కష్టాల నుంచి బయటపడాలంటే తడి మట్టిని తీసుకొని ఆ తడి మట్టితో ఒక పార్థివలింగాన్ని తయారు చేసి సాయంకాలం శని త్రయోదశి పర్వం ఉన్న సమయంలో ప్రదోష కాలంలో ఆ పార్థివలింగానికి గంగాజలంతో కానీ లేదా
శుద్ధోదకంతో కానీ అభిషేకం చేస్తూ ఓం శూలపాణయే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రం చదువుకుంటూ గంగాజలంతో అభిషేకం చేసిన, లేదా శుద్ధోదకంతో అభిషేకం చేసిన, నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేసిన, ఈ అభిషేకం వల్ల తీవ్రమైన కష్టాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో శని మహాదశ నడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని, ఇలా గోచార పరంగా శని బాధలు, శని పీడలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీ గృహంలో పడమర దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇచ్చినా కూడా విశేషంగా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి ప్రదోష వ్రతం కలిసొచ్చిన అరుదైన రోజు, అంటే శని ప్రదోషం ఉన్న రోజు కాబట్టి ప్రదోష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఈ విధి విధానాలు పాటించండి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీ గృహంలో దీపాన్ని వెలిగించండి. శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు మాస శివరాత్రి ఆదివారంతో కలిసొచ్చింది. ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం కలిగి శుభము లాభము చేకూరాలంటే 12 రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.